మన హృదయాంతరంగమును సిద్ధపరచుకున్నటకు మనందరం కూడా ప్రార్థనలో ముందుకు కొనసాగుతాం. తలలు వంచి అందరం కూడా మన హృదయం తెరిచి ప్రార్థనలో ముందుకు కొనసాగుటకు మనం ప్రయత్నం చేద్దాం. దేవా, నీవు మాకు ఇచ్చిన భాగ్యమును బట్టి స్తోత్రములు. మాతో మాట్లాడుచున్న దేవుడు అయినందుకు స్తోత్రములు. అయ్యా, మీ ఘననామమునకు స్తోత్రములు అని మనందరం కూడా ప్రార్థనలో ముందుకు కొనసాగుదాం. మొదటగా మన మధ్యలో ఉన్న రవిబాబు అన్న మొదటిగా మనం ప్రార్థన నడిపిస్తారు. తర్వాత కేజీ ఆంటీ మనం ప్రార్థన నడిపిస్తారు. దయచేసి ప్రార్థించినప్పుడు అందరం కూడా ప్రార్థనలోకి ఇవ్విద్దాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా పరమ తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన దివ్యమైన నామమునకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభువా. ఎంత గొప్ప దేవుడవు నాయన. నీకే స్తుతి స్తోత్రములు తండ్రి. అయా, గడిచిన దినములన్నీ ప్రభువా నీ దయలో నీ కృపలో నాయన మమ్మల్ని అందరినీ నాయన నీ రెక్కల చాటును భద్రపరిచి కాచి కాపాడి అయా సంరక్షించినందులకే మీకే స్తుతి స్తోత్రములు చెల్లించుకున్నాం ప్రభువా. అయా తండ్రి నాయన, గడిచిన తండ్రి ప్రభువా అయా రక్షణ కోడికల నుంచి ప్రభువా అయా సంవత్సరాంతంలో నాయన మీరు ఎంతగానో కాచి కాపాడి అయా మరలా తండ్రి నాయన మీ దైవ సేవకులను ప్రేరేపించి ప్రభువా అయా ఇదిగో తండ్రి ఈ యొక్క 3 దినములు ప్రభువా అయా నాయన తండ్రి సంఘమంతయు ప్రభువా చేరి నాయన అయా తండ్రి రక్షణ లేని వారి కొరకు ప్రభువా ముఖ్యంగా నాయన ఏర్పాటు చేయబడిన ఈ యొక్క కూడికలను ప్రభువా అయా తండ్రి మా బిడ్డలందరూ ప్రభువా తండ్రి నాయన రక్షణ లేని వారు అందరూ నాయన పాల్గొని ప్రభువా అయా మీ దైవ సేవకుల ద్వారా ప్రభువా మాతో మాట్లాడుచున్న ప్రతి ఒక్క అమూల్యమైన మాట కొరకు ఎదురు చూసి ప్రభువా అయా మా తప్పిదములను నీవు ఒప్పుకుని ప్రభువా నీ సన్నిధిలో నాయన తండ్రి అయా మారు మనసు రక్షణ కొరకు నాయన తండ్రి ఈ యొక్క ఉపవాస దినములను ప్రభువా మీరు ఏర్పాటు చేసి ఉండగా ప్రభువా తండ్రి నాయన అయా ప్రతి ఒక్క నాయన ఆత్మకు నాయన మీరు కావలసిన జీవాహారం అందించి నాయన అయా తండ్రి ప్రతి ఒక్కరూ ప్రభువా తండ్రి నీ సన్నిధిలో నాయన నిలిచిని ప్రభువా అయా తండ్రి నాయన ఈ లోకంలో నాయన తండ్రి నాయన ఉన్నవారి కంటే ఈ లోకంలో ఉన్నవాడి కంటే నాయన తండ్రి అయా నా దేవుడు ఎంతో గొప్పవాడని ప్రభువా ప్రతి ఒక్కరు విశ్వసించి ప్రభువా అయా అదిగో తండ్రి నాయన రక్షణ పొందుకోవడానికి మీరు సహాయం చేయండి నాయన. అయా ఎంతమంది అయితే ప్రభువా నాయన నీ సన్నిధిలో నిలిచిన ప్రభువా అయా తండ్రి నాయన నీ కొరకు ప్రభువా సిద్ధపడి నాయన అయా రక్షణ తీసుకోవాలని ప్రభువా తండ్రి నాయన ఎంతమంది నాయన ఎదురు చూస్తున్నారు ప్రభువా అటు బిడ్డలను మీరు నాయన తండ్రి దర్శించండి నాయన. అయా మీ ఘనమైన కార్యములతో నాయన బిడ్డలను దర్శించండి నాయన. అయా నీ ఆత్మతో సంధించమని అడుగుచున్నాం ప్రభువా. అయా నీ వాక్యము నాయన తండ్రి బిడ్డలకు హత్తుకునలాగున ప్రభువా ఆ బిడ్డలు నాయన తండ్రి మారు మనసు పొంది నీ రక్షణ భాగ్యంలో నీ సన్నిధిని అనుసరించే భాగ్యమును దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. అయా ఇదిగో రక్షణ తీసుకున్న వారికి నాయన అయా మేము ఆత్మలోనైనా సరిచేయబడటానికి ప్రభువా అయా మేము ఎక్కడైతే తప్పిపోతున్నామో ప్రభువా అయా మేము ఎక్కడైతే పొరపడుతున్నామో ప్రభువా అయా నీ వాక్యానికి దూరంగా మేము నాయన మా మనసులు నిలిచున్నామో ప్రభువా అయా అట్టి మనసులు మేము సరి చేసుకునడానికి ప్రభువా అయా నీ వాక్యమును అనుసరించి మేము నడుచుకోవటానికి సహాయం చేయండి ప్రభువా. అయా ఇదిగో తండ్రి నిలవబడి ప్రభువా అయా నీ దాసుడు నాయన విత్తుచున్న వాక్యమును మా హృదయంలో ఫలింప చేయండి నాయన. అయా ఇదిగో తండ్రి రక్షణ కూడికలు అయా మా కుటుంబాల కొరకు మా కొరకు నాయన అయా ఏర్పాటు చేసిబడిన నమ్ముచు ప్రభువా అయా విశ్వాసముతో ప్రభువా పరిశుద్ధ హృదయముతో ప్రభువా అయా నిన్ను అనుసరించే జీవితాలను మాకు దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. అయా ఇదిగో తండ్రి వచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి అయా. అయా ఇంకా నాయన తండ్రి రాలేని వారిని ప్రభువా అయా మరి ఒక అవకాశం దయచేయమని అడుగుచున్నాం ప్రభువా. అయా ఇదిగో తండ్రి ప్రభువా అయా మరి ముఖ్యంగా ప్రభువా వాక్యం అంతయు ప్రభువా మీరు తోడుగా ఉండి నడిపించి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి, ఆమేన్. స్తోత్రాలు నాయన. అయా వందనాలు ప్రభువా. అయ్యా రాత్రికాల సమయం ఒకసారి జ్ఞాపకం చేసుకునండి నాయన. అయ్యా నీకు వందనా స్తోత్రాలు ప్రభువా. మరి ఈ రోజు నుంచి అయ్యా 4 రోజుల వరకు కూడా నా నాయన మీరు జరిపించిన ఈ కూడికను బట్టి వందనాలు ప్రభువా. అయ్యా ఈ రక్షణ కూడికలు నా నాయన ఇదిగో నా ప్రభువా మీరు ప్రేరేపణ ఇచ్చిన నాయన మీ సేవకుల ద్వారా నా నాయన ఈ కూడికలను ఏర్పాటు చేసిన విధము కొరకై మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో నా తండ్రి మొదటి ఆరాధనలో మీరు తోడైనందుకే మీకు వందనా స్తోత్రాలు ప్రభువా. మరి రేపు ఎల్లుండి ఆదివారం ఆరాధన వరకు కూడా నా నాయన మీ కాపుదలు మీ భద్రత నుంచి నా నాయన ప్రతి ఒక్కరూ కూడా నా నాయన కుటుంబాల సమేతంగా వచ్చి మీ సన్నిధిలో మరబెట్టుకోవడానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవానికి వందనా స్తోత్రాలు ప్రభువా. అయ్యా ప్రతి ఒక్కరూ నా నాయన నీ సన్నిధిలో మరపెట్టించుండగా మా మరలా ఆలకించండి, అంగీకరించండి నాయన. అయ్యా ఇదిగో నా ప్రభువా రక్షణ లేని బిడ్డల కొరకు నా నాయన అయ్యా మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుని నా నాయన బిడ్డలకి రక్షణ అనుభవం దయచేయమని అడుగుచున్నాను దేవానికి వందనాలు ప్రభువా. ఈ లోకంలో మాకు ఎంతున్నా ఏది శాశ్వతం కాదు నా నాయన. అయా నీకు వందనాలు ప్రభువా. మీ రాజ్యంలో
నా నాయన అయ్యా కడవరకు నా నాయన మీ సన్నిధిలో మేము ఉండడానికి సహాయము చేయండి. ఎత్తబడే గుంపులో మేము ఉండడానికి సహాయము చేయండి నాయన. అయ్యా నీకు వందన స్తోత్రాలు ప్రభువా. అంతేకాదు రక్షణ పొందిన వారు మేము కూడా నా నాయన అయ్యా మొదటి స్థితి మాకు కావాలి ప్రభువా. చల్లారిపోయిన స్థితి మాకు వద్దు నా నాయన. అయ్యా వెలిగింపబడడానికి సహాయము చేయండి నాయన. అయ్యా నూతన అనుభవం మాకు దయచే దేవా నీకు వందనాలు ప్రభువా. మొదట్లో ఉన్న స్థితిని మాకు అనుగ్రహించి నాయన చల్లారిపోయిన స్థితిలో మేము ఉన్నాం ప్రభువా. అయ్యా ఎక్కడ పడిపోయామో ఎక్కడ జారిపోయామో ప్రభువా ఒకరికొకరు నాయన సరి చేసుకుని నా నాయన మీ సన్నిధిలో వెలిగింపబడడానికి మీరు సహాయము చేయమని అడుగుచున్నాను దేవా నీకు వందన స్తోత్రాలు ప్రభువా. అయ్యా కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకునండి. రావాల్సిన బిడ్డను త్వరపెట్టి తీసుకొని రాయనానికి రండి నాయన మీకు వందన స్తోత్రాలు. అయ్యా అన్నని ఆత్మీయ తండ్రిని జ్ఞాపకం చేసుకునండి నాయన. అయ్యని బట్టి వందన స్తోత్రాలు ప్రభువా. అయ్యా అన్న నా నాయన మరి వాక్యం ఇచ్చిచుండగా నా నాయన మీ కాపుదలు మీ భద్రత దయచే నా నాయన. అయ్యా మీరు నా నాయన అన్న నోటికి మీ నోటికి అన్న బోరిగా ఉండడానికి మీరు సహాయం చేయమని అడుగుచున్నాను దేవాని స్తోత్రాలు. అయ్యా ప్రతి ఒక్కరము కూడా నా కొరకే నా కోసమే వాక్యం చెప్తున్నారు, దేవుడు నాతో మాట్లాడుతున్నారని గ్రహింపగలిగి ఉండడానికి సహాయము చేయండి నాయన. వాక్యానుసార జీవితాలు మాకు దయచేయను నాయన. మీ వాక్యం మా హృదయాల్లో భద్రపరుచుకున్నట్లుగా సహాయము చేయండి. మీ అద్భుత కార్యాలు మీ ఆశ్చర్య కార్యాలు మీ సూచక క్రియలు మేము చూచినట్లుగా మీరు సహాయము చేయండి నాయన నీకు వందనాలు ప్రభువా. అయ్యా మా మందిరంలో మీరు అన్నారని నమ్ముచున్నాను దేవా నీకు వందనాలు స్తోత్రాలు ప్రభువా. మందిరం చుట్టూ నీ కాంతులు నీ భద్రతను దయచేయను నాయన. ప్రతి ఒక్క బిడ్డ చేసే మొరలు మీరు ఆలకించండి, అంగీకరించండి. మీ అద్భుత కార్యం మీ ఆశ్చర్య కార్యం ప్రతి ఒక్క బిడ్డ కుటుంబం పట్ల జరిపించమని మా కొరకు రాన్నేస్తున్నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. దయతో కూర్చుందాం, దయతో కూర్చుందాం. యేసుక్రీస్తు నామములో మరొకసారి మీ అందరూ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథం నుండి ఒక ప్రాముఖ్యమైన మాట మనం ధ్యానించబోతా ఉన్నాం. 66 పుస్తకాల సముదాయమైనటువంటి ఈ పరిశుద్ధ బైబిల్లో చివరి పుస్తకం ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథంలో కూడా ఇంచుమించు చివరికి వెళ్ళిపోతే 20వ అధ్యాయం. 20వ అధ్యాయంలో కూడా చివరి వచనం 15వ వచనం. ఒకసారి మరి ప్రకటన 20వ అధ్యాయము 15వ వచనం ఒకసారి మనం చదువుదాం. చదువునాన్న. ఎవని పేరైనను జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడని ఎడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేద్దాం. దయగలిగిన మా కన్న తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం మా ప్రభు. అయ్యా మరొకసారి నీ వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని మేము ఎరగడానికి మాకు సహాయం చేయండి. మీరు మాతో మాట్లాడుతూ ఉండగా వినగలిగే చెవులను, గ్రహించే మనస్సును మాకు దయచేయండి. అవును ప్రభువా, నిలబడుతున్న నేను వట్టివాడను, నీ మాటలు అందించడానికి నేను తగినవాడిని కాదు, నా జ్ఞానం చాలదు. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచండి. నీ నోటికి నన్ను బూరగా కేవలం ఒక పాత్రగా నిలబెట్టుకున్నామని నీ పాదాలు పట్టుకుంటున్నాం. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం ప్రభు, మీరు మాట్లాడితే మేము ఫలిస్తాం ప్రభువా. ఒక్కసారి మాతో మాట్లాడండి. మీ కనికరాన్ని మాకు తోడుగా ఉంచమని, దీవించమని ఈరోజు నీ మాటను బట్టి అనేక మంది ఆధ్యాత్మికంగా బ్రతుకుదురుగాక. మీ కటాక్షాన్ని మాకు తోడుగా ఉంచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం మా పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ ఈ ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చివరి వచనంలో 15వ వచనంలో ఈ విధంగా మాట్లాడతాడు. ఒకసారి అందరూ కలిసి చదవండి మాటని.
అగ్నిగుండములో బా అంటే ఇక్కడ ఆత్మీయ జీవితంలో ఒక పాఠం. యేసు క్రీస్తును గూర్చి ఎరిగినవారు ఎరగనివారు ఖచ్చితంగా అర్థం చేసుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఇప్పుడు ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడంటే, ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడకపోతే, తర్వాత వాని యొక్క స్థానం ఎక్కడ అంటే అగ్నిగుండమే, అంతకుమించి వేరే దారి లేదు. ఇప్పుడు ఈ మాట మీద కాస్త మనం మనసు పెడదాం. ఎవని పేరైనా జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడకపోతే వానికి అగ్నిగుండమే శరణ్యం అని వాడుతూ ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఒక వ్యక్తి జీవగ్రంథంలో తన పేరు వ్రాయబడి ఉండడానికి తనకి కావలసిన అర్హత ఏంటి? ఒక వ్యక్తి యొక్క పేరు జీవగ్రంథంలో వ్రాయబడకపోవడానికి కారణం ఏంటి? ఒక వ్యక్తి జీవగ్రంథంలో తన పేరు వ్రాయబడకపోతే అగ్నిగుండం అన్నారుగా, అసలు అగ్నిగుండం అంటే ఏంటి? ఈ విషయాన్ని కాస్త మనం మనసు పెట్టి అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, జీవగ్రంథమందు అసలు నిజంగా పేర్లు వ్రాయబడతాయా? బైబిల్ని వివరించాలి, బైబిల్ నిర్వచించాలి. అదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారు అందరూ ఆ సింహాసనము ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. నేను ఈ మాటను మీ గమనానికి నేను తీసుకొస్తా ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అయ్యా, జీవగ్రంథంలో పేర్లు రాయడం అనే ఏర్పాటు దేవుడు చేశాడు. ఇప్పుడు మరి మృతులైన వారందరూ కూడా ఏం చేస్తారంటే, ఒకానొక సమయంలో అందరం కూడా దేవుని యొక్క సింహాసనం ఎదుట నిలవబడాలి. అందుకే చూడండి, 2వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో ఒక మాట అంటాడు అక్కడ. ఎందుకనగా తాను జరిగించిన క్రియల చొప్పున అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షము కావాలి. ఈ మాటని పౌలు భక్తుడు చెప్పాడు. ఈ పౌలు భక్తుడు చెప్పిన మాటని దర్శన రూపంలో చూస్తున్నటువంటి ఈ ప్రకటన గ్రంథం యొక్క అంత్య దినాల యొక్క మర్మాలను దేవుని యొక్క అనుమతితో వివరిస్తున్నటువంటి యోహాను ఇక్కడ ఏం మాట్లాడాడంటే, ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ ప్రకటన 20:12లో ఏం చెప్తున్నాడంటే, అయ్యా, మనం అందరం కూడా దేవుని సింహాసనం ఎదుట నిలబడ్డాన్ని నేను చూస్తున్నాను. అప్పుడు అందరూ నిలబడినప్పుడు ఒక ప్రక్రియ జరుగుతుంది. ఏంటి అంటే, జీవగ్రంథమును వేరొక గ్రంథమును, గ్రంథములు విప్పబడెను. గ్రంథములు అని అంటున్నాడు, జీవగ్రంథమును వేరొక గ్రంథమును అని ఇంకొక మాట ఇక్కడ వాడుతున్నాడు. అంటే 2 గ్రంథాలు అక్కడ ఉన్నట్లు మనకు కనబడతా ఉంది. ఇప్పుడు జీవగ్రంథం అనేది లేకపోతే వేరొక గ్రంథం అనేది దేనిలో మన పేరు రావాలి అన్నది, దీనికి ఒక రీజన్ ఉంది. జాగ్రత్తగా వినండి, ఒక రీజన్ ఉంది. ఏంటి అంటే క్రియలు, మన క్రియలు.
మన క్రియలు దేవునికి ఇంపైన సువాసనగా ఉంటే అవి దేవుని చేత అంగీకరించబడి మన యొక్క పేరు జీవగ్రంథంలో వ్రాయబడడానికి అనుమతించబడుతుంది. ఒకవేళ మన క్రియలు సరిగా లేవనుకోండి, భక్తి చేసుండొచ్చు, వాక్యం చాలా తెలుసుండొచ్చు, లేకపోతే నేను భక్తిపరునిగా ఇతరుల చేత మరి గౌరవించబడుతూ ఉండొచ్చు. కానీ నేను ఈ మాటను జాగ్రత్తగా మీ గమనానికి తెస్తున్నాను. ఎవరి క్రియలైతే దేవునికి అభ్యంతరకరంగా ఉంటాయో, అది మీరైనా కావచ్చు, అది వాక్యాన్ని బోధిస్తున్న నేనైనా కావచ్చు, దేవుని యొక్క దృష్టికి అంగీకృతమైనటువంటి కార్యాలు చెయ్యకపోతే వేరొక గ్రంథంలో నా పేరు రాయబడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇప్పుడు మనకి అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, అసలు నా పేరు ఎక్కడ ఉండి ఉండవచ్చు, నా పేరు ఎక్కడ వ్రాయబడి ఉండొచ్చు. నేను జీవగ్రంథంలో ఉన్నానా, వేరొక గ్రంథంలో ఉన్నానా? ఇది ప్రశ్నించుకోవాలి, పరీక్షించుకోవాలి, చాలా నిశితంగా గమనించాల్సినటువంటి అంశం. మిగతావి మీరు పేదరికంలో ఉన్నారా, ఏం పర్లేదు, దాని గురించి ఎక్కువ మాట్లాడుకోకర్లా, మీకు అవసరమైంది దేవుడు ఇస్తాడు. మీరు అనారోగ్యంతో ఉన్నారా, మీకు ఆరోగ్యం కావాలని దేవునికి తెలుసు, మీకు అవసరమైన టైంలో దేవుడు ఇస్తాడు. మీరు మానసికమైన ఒత్తిడిలో ఉన్నారా, మీరు దేవుని యొక్క సన్నిధిలో నమ్మకంగా ఉంటే ఖచ్చితంగా ఒత్తిడి నుంచి విడిపించి నిజమైన సంతోషాన్ని దేవుడు ఇస్తాడు. నీ దుఃఖాన్ని నాట్యంగా మార్చేదనని ప్రమాణం చేశాడే, ఆ ప్రమాణం ఎంత సత్యం అంటే నీ వ్యక్తిగత అవసరాలన్నీ ఆయన చూసుకుంటాడు. దాని గురించి కాదు ఆలోచించాల్సింది. దేవుని యొక్క సన్నిధిలో ఆలోచించాల్సినటువంటి అంశం ఏంటంటే, నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా. ఇది ఎలా నిర్ధారించుకోవాలి? దానికి కూడా ఒకే ఒక అమూల్యమైన అంశం దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచాడు. ఏంటి అంటే, వాక్యం అనే అద్దంలో మనలను మనం చూసుకోవాలి. వాక్యం అనే అద్దంలో మనలను మనం చూసుకుంటూ ఉన్నప్పుడు, మరి జీవగ్రంథంలో ఉండడానికి అనువుగా నీ యొక్క గురుతులు ఉన్నాయో, వేరొక గ్రంథంలో ఉండేలా నీ గురుతులు ఉన్నాయో, మన గుర్తులు ఉన్నాయో, వాటిని వాక్యమనే అద్దంలో మనం చూసుకోవడానికి దాని ఎదుట నిష్పక్షపాతంగా మనం దేవుని యొక్క ఎదుట, వాక్యము ఎదుట నిలబడాలి. వాక్యము ఎదుట నిలబడాలి, చేతులు కట్టుకొని ఆయన సింహాసనం ఎదుట నిలబడడానికి ముందు వాక్యమనే అద్దం ఎదుట చేతులు కట్టుకొని, ప్రజెంట్ అయ్యాను ప్రభువా, మాట్లాడు నాతో, నేను ఎలా ఉన్నాను, నేను ఎలా ఉండాలని నువ్వు కోరావు, నా బ్రతుకు, నా జీవితము, నా ఆలోచన, నా మనస్సు ఎలా ఉందో నా వాస్తవ స్థితి నాకు తెలియచేయి. ఎందుకు అంటే, ఇంత భక్తి చేసి ఇంతకాలం వాక్యం విని నా పేరు జీవగ్రంథంలో లేకపోతే. అందుకే ఇక్కడ జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను మళ్ళీ ఈ మాట మీ గమనానికి నేను తీసుకొస్తా ఉన్నాను. నెంబర్ 1, అసలు జీవగ్రంథంలో మన పేరు వ్రాయబడడానికైనా లేదా వేరొక గ్రంథంలో మన పేరు వ్రాయబడడానికైనా ఇక్కడ ఒక కొలమానం ఉంది. నేను ఇంకా లోతుకు వెళ్ళడానికి ముందు ఈ వివరణ చెప్పి నేను ముందుకెళ్తాను. మార్కు సువార్త 16వ అధ్యాయము 16వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఇప్పుడు జీవగ్రంథంలో ఎవరి పేరు ఉంటుంది, ఎవరి పేరు ఉండదు, వేరొక గ్రంథంలో ఎవరి పేరు ఉంటుంది అనేది స్పష్టంగా మనం అర్థం చేసుకోవాలంటే ఇక్కడ 2 విషయాలు చెప్పాడు. అయ్యా, నమ్మితే రక్షించబడతావు. నువ్వు నమ్మితే రక్షించబడడం అంటే జీవగ్రంథంలో నీ పేరెక్కడ. నమ్మితే, విశ్వసిస్తే, యేసు నేను పాపిని,
నా పాపాల కోసం క్రీస్తు చనిపోయాడు, ఆయన కార్చిన పరిశుద్ధమైన రక్తం చేత నేను కడగబడాలి. ఆ కడగబడిన స్థితిని బట్టి నేను ఆ పాపం నుండి విమోచించబడతాను. నేను నమ్మినప్పుడు నేను రక్షించబడతాను. నేను రక్షించబడితే జీవగ్రంథంలో నా పేరుంటుంది. ఒకవేళ నమ్మని వానికి శిక్ష, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. ఈ శిక్షించబడే వారి అందరి పేర్లు కూడాను వేరొక గ్రంథమందు, అంటే దేవుని వాక్యం తెలుసు, దేవుని యొక్క మనసు తెలుసు, దేవుని యొక్క ఆలోచన తెలుసు, దేవుని యొక్క అంతరంగం తెలుసు. ఎన్నోసార్లు నా మనస్సాక్షిని దేవుడు తట్టి లేపి నాతో మాట్లాడుతూ ఉన్న సందర్భం నాకు తెలుసు. కానీ నేనేం చేస్తానంటే, నేను భౌతికమైన విషయాలకు ఇచ్చినంత ప్రాధాన్యత ఆత్మీయ జీవితానికి ఇవ్వను. అందుకే దేవుని వాక్యాన్ని విన్న అనుభవం ఉంది, కానీ నమ్మిన అనుభవం లేదు. కనుక నాకు శిక్ష మిగులుతుంది. నేను రక్షించబడిన ఆ యొక్క గుంపులో ఉండను, శిక్షించబడే గుంపులో ఉంటాను. అంటే ఇక్కడ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మన పేరు జీవగ్రంథమందు వ్రాయబడి ఉందా లేదా అనేది మన యొక్క జీవితంలో తెలుసుకోవాల్సిన అత్యవసరమైన విషయం. అంటే అసలు 2 గ్రంథాలు ఉన్నాయని, నమ్మితే రక్షించబడతామని, నమ్మకపోతే శిక్ష ఉంటుందని, ఈ విషయాన్ని గ్రహిస్తూ ఉన్నటువంటి మనం ఇంకొక విషయాన్ని కూడా గమనించాలి. పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ ఒక అమూల్యమైనటువంటి మాట మీ గమనానికి తెస్తాను. యోహాను సువార్త 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదివితే నిజాయితీగా ఒక మాటని ఇక్కడ ప్రభు వెల్లడి చేస్తా ఉన్నాడు. చదవండి. ఆయన యందు విశ్వాసముంచువానికి తీర్పు తీర్చబడదు. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటంటే, ఇప్పుడేగా మనం చదివాం మార్కు సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో, నమ్మావా నమ్మలేదా? నమ్మితే నువ్వు రక్షించబడ్డట్లు, నువ్వు శిక్ష నుంచి తప్పించబడుతున్నావు. నమ్మకపోతే ఖచ్చితంగా నువ్వు శిక్షకు పాత్రునిగా ఉంటావు. ఇంకొక విషయం ఏంటి అంటే, తప్పనిసరిగా అక్కడ తీర్పులోనికి వస్తాం. అందుకే వాక్యం ఏం చెప్తా ఉందంటే, జాగ్రత్తగా ఈ మాట మనం గమనిస్తే, అయ్యా ఎవరైతే యేసుక్రీస్తునందు నమ్మిక ఉంచుతారో, విశ్వాసం ఉంచుతారో, అలాంటి వారు తీర్పులోనికి రారు. కానీ విశ్వసించకపోతే వానికి ఇంతకుముందే తీర్పు తీర్చబడి ఉంది అని అంటాడు. అందుకే జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, పరిశుద్ధ గ్రంథంలో ఇక్కడ అసలు మనం విశ్వసిస్తున్నామా, నమ్ముతున్నామా, రక్షించబడ్డామా లేదా? మనం అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, జీవగ్రంథమందు నా పేరు ఉందా లేదా అనేది నాకు ఎలా అర్థమవుతుందంటే, అసలు నేను నమ్మానా లేదా, నేను విశ్వసించానా లేదా, అప్పుడు దాన్ని బట్టి నేను రక్షించబడ్డానా లేదా అనేది అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకొక ఆలోచింపచేసే ఒక మాటని మీ గమనానికి తెస్తాను. ఆలోచింపచేసే మాట ఏంటి అంటే, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము అక్కడ 3-4 వచనాలు కలిసి ఉంటాయి. అక్కడ ప్రారంభంలో ఉన్న భాగాన్ని పార్ట్ ఏ మనం చదువుతున్నాము. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగు తప్పించుకుంటాం? ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, ఇప్పుడు నిజంగా కొందరి యొక్క జీవితంలో గమనిస్తూ ఉన్నాను, ఖచ్చితంగా వీరికి శిక్ష పడుద్ది, లేదా వీరు ఖచ్చితంగా నిత్యత్వంలోకి వెళ్తారు అని దేవుడు ఎవరిని గురించి ఆలోచిస్తాడు, ఎవరిని గురించి నిర్ణయిస్తాడు అనంటే, ఎవరైతే రక్షణను లక్ష్యము చేస్తారో వారు జీవగ్రంథంలో వ్రాయబడిన వారిగా ఉంటారు. ఎవరైతే రక్షణను నిర్లక్ష్యం చేస్తారో వారు ఖచ్చితంగా
శిక్షను పొంది తీరుతారు. ఇది వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం. ఇప్పుడు మనం అనుకోవచ్చు, మనం ఇది రక్షణ కూడిక కదా, కాబట్టి రక్షించబడని వారికే ఈ హెచ్చరిక అనుకుంటాం. నేను మాట చెప్పున, రక్షించబడిన తరువాత కూడా చాలాసార్లు మన బ్రతుకులలో రక్షణను నిర్లక్ష్యం చేస్తున్న సందర్భం ఉంది. కొద్దిమందికి, అయ్యా ఇప్పటికే చాలా కాలంగా మీరు వాక్యం వింటున్నారు, ఇప్పటికే చాలా సంవత్సరాలుగా మీరు దేవుని యొక్క సన్నిధికి వస్తున్నారు, మీరు రక్షణ అనుభవాన్ని పొందండి. ప్రపంచంలో పేరులు తెలియని విపత్తులు వస్తూ ఉన్నాయి, భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి, ప్రపంచం దానిపాటికి అది నడుస్తూ ఉంటుంది, ప్రపంచ పోకడ దానిపాటికి అది వెళుతూ ఉంటుంది. కానీ దేవుడు కలుగు చేసుకుంటే ప్రపంచం స్తంభించిపోతుంది. గుర్తుపెట్టుకోవాలి మనం ఈ విషయాన్ని. అందుకే రక్షణ అనేటువంటి అంశాన్ని జాప్యం చేయకుండా, నిర్లక్ష్యం చేయకుండా రక్షించబడాలి అనే ఆ తాపత్రయం కావాలి. పొందిన రక్షణ లక్ష్యం చేయాలి అనేటువంటి మనస్సు కావాలి. రక్షణను నిర్లక్ష్యం చేయకూడదు. ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేస్తే మనము ఎలాగూ తప్పించగలి అయ్యా దేవుని చేతుల్లో నుంచి తప్పించగలిగిన వారెవరు? కష్టం వస్తే, బాధ వస్తే, ప్రమాదం వస్తే, అపాయం మీద వస్తే, ప్రాణం మీదకి వస్తే ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పిస్తాడు. అసలు దేవునికే వ్యతిరేకంగా నేనుంటే, నేను దేవుని చేతుల్లో నుంచి తప్పించుకోవాలంటే నాకెవరు సహాయం చేయగలుగుతారు? ఇప్పుడు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అంశం అంతా కూడాను అసలు జీవ గ్రంథంలో నా పేరు రాయబడి ఉందా లేదా? అసలు జీవ గ్రంథంలో నా పేరు రాయబడి ఉండకపోతే అసలు నా పరిస్థితి ఏంటి? జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ఈ యొక్క ప్రయత్నాన్ని మనం చేస్తే, ఇక్కడ మొదటి విషయం ఒక మాట మీ గమనానికి తీసుకొస్తాను. నెంబర్ 1, మూలవాక్యాన్ని మళ్ళీ చూడండి. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, ఎవరి పేరైనను వ్రాయబడినట్లు కనబడని ఎడల, ఒకవేళ అనుకుందాం మన పేరు గనక జీవ గ్రంథంలో వ్రాయబడినట్లు కనబడలేదనుకోండి, పేజీలు ఇటు తిప్పి అటు తిప్పి మొదటి నుంచి చివరి వరకు మొత్తం వెతికిన ఒకవేళ మన పేరు కనబడలేదనుకోండి, ఆ తర్వాత మనం ఉనికి ఇక యుగ యుగాలు ఎక్కడ ఉండి తీరాలంటే నిత్య నరకాగ్నిలో ఉండాలి. ఒకసారి శిష్యులు వచ్చి యేసుప్రభు దగ్గర చాలా గొప్పగా చెప్తా ఉన్నారు, అయ్యా అసలు మేము వెళ్తే దయ్యాలు గడగడలాడిపోతున్నాయి ప్రభువా, అసలు మేము చెయ్యేస్తే రోగులు బాగుపడిపోతున్నారు ప్రభువా, అసలు నీకు తెలుసో లేదో అసలు మమ్మల్ని జనాలు ఎట్లా చూశారంటే, దయ్యాలు మాకు ఎట్లా భయపడ్డాయంటే, అంటే ప్రభు అన్నాడు, అయ్యా దీనికోసం సంబరపడ్డం కాదు, మీ పేరులు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నందుకు సంతోషపడండి. ఈ లోకంలో ఒక విశ్వాసి, ఒక మనిషిగా పుట్టిన ప్రతి వాడు కూడాను సంతోషించదగిన అసలైన శ్రేష్టమైన ముఖ్యమైన అంశం ఏదైనా ఉంది అంటే జీవగ్రంథమందు నీ పేరు వ్రాయబడి ఉండడం. ఈ అంశంతో సరి సమానమైంది ఇంకొకటి లేదు. ఈ సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ వాక్యం సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, అయ్యా ఇప్పుడు రక్షణ నిర్లక్ష్యం చేసేవారి బ్రతుకులో ఏం జరుగుతుంది? రక్షణ నిర్లక్ష్యం చేస్తే అయ్యా రోజులన్నీ ఇలా ఉండవు, ఇప్పుడున్న నీ బలం ఎల్లకాలం ఉండదు, ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పుడు ఇట్లా ఉండవు. ఆయన కనికరిస్తున్నప్పుడు నీ బాల్య దినమందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. అప్పుడే నా పిల్లలకి ఎంత వయసు వచ్చేసిందండి, భలేవాళ్ళు. ఆడు చూడాల్సిన జీవితం చాలా ఉంది, వాళ్ళు అనుభవించాల్సింది చాలా ఉంది, వాళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉంది. కాస్త జీవితాన్ని కూడా వాళ్ళు వాడేసి వదిలేయాలి కదా. ఇవన్నీ చూడకుండా జాగ్రత్త, నీ పిల్లల మీదకి నువ్వు శిక్ష తెచ్చే వ్యక్తిగా నువ్వు ఉండిపోతున్నావేమో. దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, నీ బాల్య దినమందు నువ్వు సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుంటే నీ బిడ్డకు ఆ సృష్టికర్తతో బంధాన్ని ఏర్పరుస్తావు. నువ్వు సంపాదించిన కోట్ల ఆస్తి కూడా వారి యొక్క జీవితంలో వారు పాడు చేసుకుంటారేమో, కానీ వారు రక్షించబడడానికి నువ్వు ఒక వారధిగా క్రీస్తుకి నీ బిడ్డకి మధ్య నువ్వు నిలవగలిగితే వారికి ఇచ్చే శ్రేష్టమైన బహుమానము రక్షణ.
వారి పేర్లు గ్రంథమందు వ్రాయబడడానికి నువ్వు దోహదపడితే నీ పిల్లలకి నువ్వు చేసినంత మేలు ఇంకా ఏ తల్లిదండ్రి కూడా భూమి మీద చేసుండరు. ఇప్పుడు ఒకవేళ రక్షణ నిర్లక్ష్యం చేస్తే ఏం జరుగుతుంది అంటే జీవ గ్రంథమందు పేరు కనబడదు. ఇది మొదటి విషయం. జీవ గ్రంథమందు రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఇంకా కొంతకాలం చూద్దాంలే, ఇంకా కొంతకాలం ఆలోచిద్దాంలే, ఈ భావన ఉంది చూశారు. ఇది మన యొక్క ఆత్మీయ జీవితంలో మనల్ని ఎలా తీసుకువెళ్తుందంటే రక్షణను నిర్లక్ష్యం చేసేలా. ఈ నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఆ భావన మనల్ని ఎటువంటి స్థితికి తీసుకెళ్తుందంటే జీవ గ్రంథంలో మన పేరు లిఖించబడకుండా ఆపుతుంది. అంటే ఇక్కడ ఒక చిన్న ప్రశ్న. సరే, మొదటి విషయం ఏంటి అంటే జీవ గ్రంథంలో పేరు కనబడకపోతే రక్షణ నిర్లక్ష్యం చేసే వారి పేరు కనబడదు. ఒకవేళ కనబడకపోతే ఎలాంటి వారి పేర్లు కనబడడం లేదు, ఎలాంటి వారి పేర్లు కనబడవు? ఒకసారి మనం ఆలోచన చేద్దాం. ఎలాంటి వారి పేర్లు జీవ గ్రంథంలో కనబడవు? న్యాయాధిపతుల గ్రంథము, న్యాయాధిపతుల గ్రంథము 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే 2:11 న్యాయాధిపతులు. ఇశ్రాయేలీయులు యెహోవా కనుల ఎదుట కీడు చేసి ఐగుప్తు దేశములో నుండి వారి పితరులైన వారిని రప్పించిన తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించి. చాలండి, ఇక్కడ 2 పొరపాట్లు మనం చూస్తూ ఉన్నామండి. ఎవరి పేరు జీవ గ్రంథమందు వ్రాయబడినట్లు కనబడదు అంటే దేవుని కనుల ఎదుట కీడు చెయ్యడం. అదేంటండి? దేవుని కనుల ఎదుట అల్పమైన మనుషులు మనం కీడు చేయటం ఏంటి? దేవుని యొక్క కనుల ఎదుట మనం కీడు చేయటం అంటే దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వాక్యం ఏం చెప్తా ఉందంటే కీడు చేస్తే దాని మీనింగ్ ఏంటి అంటే దేవుని విసర్జిస్తున్న. వద్దులే ప్రభు, తర్వాత చూద్దాం, నాకు ఇంకా 70-80 ఏళ్ల వయసు వస్తుంది, అప్పుడు నేను చూస్తాను ప్రభు తాపిగా. ఒక దశలో ఖాళీగా ఉంటా కదా, ఒక దశలో నేను ఫ్రీగా ఉంటా కదా, కదలలేకుండా, అనుకున్న పనులు చేయలేకుండా, అనుకున్న ఆలోచనలు నెరవేర్చుకోలేకుండా నేను నిస్సత్తువగా పడుంటానే, అప్పుడు ఆలోచన చేస్తాను అనే భావన ఒకవేళ మనసులో వస్తే గుర్తుపెట్టుకోండి ఈ విషయాన్ని. దేవుని ఎదుట మనం కీడు చేస్తున్నామని గుర్తుపెట్టుకోవాలి. అసలు దేవుని ఎదుట కీడు చేయడం అంటే అర్థం ఏంటి? రక్షణ నిర్లక్ష్యం చేస్తే జీవ గ్రంథంలో పేరుండదు. రక్షణ నిర్లక్ష్యం చేయడం అంటే అర్థం ఏంటి? కీడు చేయడం దేవుని కనుల ఎదుట. దేవుని కనుల ఎదుట కీడు చేయడం అంటే అర్థం ఏంటి? పరిశుద్ధ గ్రంథంలో ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 13వ వచనాన్ని ఒక్కసారి మనం చదివినట్లయితే, అందుకు యెహోవా ఈలాగు సెలవిచ్చుచూ ఉన్నాడు, వారు నా మాట వినకయు. కీడు చేయడం అంటే ఏంటో అని అనుకున్నాం కదా. అంటే దేవుడే సాక్షాత్తు నా కనుల ఎదుట వారు కీడు చేశారని చెప్పాడు. దేవా, ఇంతకీ మనుషులమైన మేము నీ కళ్ళ ఎదుట చేసిన కీడేంటి అంటే ఆయన మాట వినకయు అనుసరింపకయు నేను వారికి నియమించిన ధర్మశాస్త్రమును విసర్జించడం. 3 విషయాలు చూస్తాం. దేవుని ఎదుట మనం కీడు చేయడం అంటే అర్థం ఏంటి అంటే, నెంబర్ 1, దేవుని మాట వినకపోవడం. కొన్నిసార్లు నేను ఎడం వైపు తిరగాలనుకుంటాను, దేవుడు అంటాడు, వద్దు నాన్న, వద్దు తల్లి, ఇట్లా చేసే నీ జీవితాన్ని చాలా పాడు చేసుకున్నావు, ఇప్పటికే చాలా సమయం పాడైపోయింది, ఇప్పటికే నీ బ్రతుకులో చాలా నష్టపోయావు, వద్దు అని చెప్తున్నప్పుడు దేవుని యొక్క మాటని వద్దంటావా ప్రభువా, వద్దంటావా ప్రభువా
అవునంటావా ప్రభువా అంటూనే అక్కడి నుంచి ఎవరైనా చేయి చూపించగానే వెంటనే టర్న్ అయిపోతాం. దేవుని మాట వినకయో. రెండవది, దేవుని యొక్క మాట తెలుసు, దేవుని హెచ్చరిక తెలుసు, దేవుడు నాకు నియమించిన హద్దులు తెలుసు. నేను ఏ హద్దు మీరితే అది నాకు దేవునికి మధ్య వివాదం అవుతుందో నాకు తెలుసు. తెలిసి కూడా నేను రెండవదిగా దేవుని వాక్యాన్ని అనుసరించకపోవడం. తెలియని దినాల్లో చేసిన తప్పే కాదండి, తెలిసిన దినాల్లో కూడా తెలిసి 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 తప్పు చేయడమే. ఒకటి మాట వినకపోవడం, రెండవది అనుసరించకపోవడం, దేవుని కనుల ఎదుట కీడు చేయడం. వీటిని మించిన మాట ఏంటో తెలుసా అండి? నేను వారికి నియమించిన ధర్మశాస్త్రమును వారు మీరడం వేరే, విసర్జించడం వేరే. అంటే దాని అర్థం ఏంటంటే, కొన్నిసార్లు ఇలా ఉందని తెలుసు, కొన్నిసార్లు మనసును నియంత్రించుకోలేక నేను దాన్ని అధిగమించటం, భయపడుతూనే అడుగులు ముందుకు వేశాను. మళ్ళీ లోపలకు భయం ఉంది. మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చిన తర్వాత దేవుని దగ్గర, దేవా తప్పైపోయింది ప్రభువా, అయ్యా నన్ను క్షమించు అని కనీసం అడిగే మనసన్న ఉంటుంది. కానీ దేవునిని విసర్జిస్తే ఎలా ఉంటుందో తెలుసా అండి? దేవుని వాక్యమును విసర్జిస్తే కనీసం దేవుని యొక్క హెచ్చరికను గూర్చిన భయం కూడా గుండెల్లో ఉండదు. దేవుని హెచ్చరికను గూర్చిన భయం గనక మన బ్రతుకులలో లేకపోతే జీవితాలు ఎలా ఉంటాయో తెలుసా అండి? ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయం 11వ వచనాన్ని ఒక్కసారి మనం చూసినట్లయితే, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలుగుకపోవుట చూచి మనుషులు భయము విడచి హృదయపూర్వకముగా దుష్క్రియలు చేస్తారు. కీడు చేయడం అంటే అర్థం ఏంటో తెలుసా అండి? తెలిసి 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 దేవుని యొక్క హెచ్చరికను మీరడం. ఇది దేవునికి నచ్చదు అని తెలిసి కూడా జీవితంలో దాన్ని కలిగి ఉండడం, దానితో కలిసి కొనసాగడం, దేవుని కనుల ఎదుట కీడు చేయడం. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుందంటే, నేను వాక్యాన్ని నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి, రక్షణను నిర్లక్ష్యం చేయడాన్ని బట్టి, ఇక ఎవరి పేరైతే జీవ గ్రంథంలో ఉండదో, ఎందుకు ఉండదు? దేవుడేమన్నా అన్యాయస్తుడా? ఒకరిని ప్రేమించి ఒకరిని ద్వేషించడానికి? ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, అయ్యా ఎందుకు నీ పేరు లేదు అనంటే, ఒకటి నువ్వు నేను చేసినటువంటి తప్పిదం ఏంటి అనంటే, ఆయన కనుల ఎదుట కీడు చేశాం. రెండవది ఆయన మాట వినకపోవడం, ఆయన్ని అనుసరించకపోవడం, ఆయన వాక్యమును విసర్జించడం. అక్కర్లేదు ప్రభువా నాకు. నేను ఒక మాట మీతో చెప్పాలి. నేను యవ్వన కాలంలో ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని గురించి నాకు చెప్తా ఉన్నప్పుడు, నేను భయంకరమైనటువంటి పాపంలో బ్రతుకుతున్నటువంటి దినాల్లో వాక్యాన్ని చెప్పేటప్పుడు వారితో నేను ఎదురు తిరిగి ఏం మాట్లాడేవానంటే, నేను సిగ్గుపడుతున్నాను. ఈ టైంలో నేను సిగ్గుపడుతున్నాను ఆ మాట మాట్లాడడానికి కూడా. అయ్యా దేవుడు ఉన్నాడో లేదో నాకు తెలియదు, ఉంటే ఉండనివ్వండి, లేకపోతే లేదు. నన్ను ఆస్తికుడు అనుకున్నా, నాస్తికుడు అనుకున్నా నాకేం భయం లేదు. కానీ నేను కష్టపడుతున్నాను, నేను సంపాదించుకుంటున్నాను, నేను 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 అని అహంకారంతో మాట్లాడి నేను దేవుని యొక్క కోపాన్ని రేపి అన్నాను, ఇప్పుడు దేవుని యొక్క అవసరం నాకు లేదు, ఒకవేళ అవసరమైతే నేను ముసలోనైన తర్వాత అప్పుడు ఆలోచిస్తాను అని దేవుని కోపాన్ని రేపాను నేను. మీకు తెలుసో లేదో, ఎప్పుడైతే ఇప్పుడు నాకు రక్షణ అవసరం లేదని నేను అనుకున్నానో, దేవుని సహాయం నాకు అక్కర్లేదని నేను మూర్ఖంగా మొండిగా నేను మాట్లాడానో, ఆ మాట్లాడిన అదే రోజున అదే క్షణం నట్టనడి రోడ్డులో ఒక దిక్కులేని కుక్కలాగా రోడ్డు మీద పడి నోట్లో నుంచి నురుగులు కక్కుతూ కళ్ళు బైర్లు కమ్మి కాళ్ళు చేతులు కొంగర్లు తిరిగి 20 నిమిషాలు గిజ 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 కొట్టుకులాడుతూ చస్తానో తెలియదు,
బ్రతుకుతానో తెలియదు. అక్కడ కొట్టుకులాడుతూ ఉంటే నన్ను చూసి గౌరవించి నమస్కారం చేసిన మనుషులందరూ ముట్టుకుంటే మన మీదకి వస్తుందేమోనని నా చుట్టూ నిలబడి ఒక 40-50 మంది చూస్తూ ఉన్నారు. అయ్యో ఏమవుతుందో, అతనికి దక్కుతాడో లేదో అని. నా గురించే చెప్తున్నాను నేను. దేవుని యొక్క ప్రేమ దొరుకుతున్న కాలంలో నాకు అక్కరలేదని కాళ్ళదన్నుకుంటున్నావంటే, రేపు చూస్తానులే అంటే రేపు అనేది నా బ్రతుకులో ఉందో లేదో నాకు తెలీదు. నా జీవితాన్ని నేను డిజైన్ చేసుకొని పుట్టలా, నా జీవితానికి నేను అగ్రిమెంట్ చేసుకొని పుట్టలా, తెలియకుండా పుట్టాను. తెలియకుండానే నా శ్వాస ఆగిపోతుంది. వాక్యం ఏం చెప్తా ఉందంటే, నేడే రక్షణ దినం. అందుకే ఇది అనుకూలమైన సమయం. నువ్వు దేవునితో సమాధానపడడానికి, దేవుని యొక్క సన్నిధిలో క్షమించబడడానికి, దేవుని యొక్క సన్నిధిలో మన యొక్క పాప ఆ జీవితాన్ని మనం విడిచిపెట్టడానికి, క్రొత్త జీవితాన్ని పొందడానికి, ఆ గొంగళి పురుగు వంటి జీవితాన్ని విడిచిపెట్టి సీతాకోక చిలుకల మారడానికి ఇది ఒక ఆశీర్వాదకరమైన సమయం. కానీ ఉన్న సమయమంతా కూడా మరి దినాలు గడిచిపోయి చివరికి మన పేరు జీవగ్రంథమందు వ్రాయబడినట్లు కనబడకపోతే ఎవరు రక్షిస్తారు? ఇక మనల్ని ఎవరు రక్షించగలుగుతారు మనల్ని? అందుకే దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, నేను ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటని మీ గమనానికి తీసుకొస్తాను. ఇక్కడ వాక్యం ఏమని చెప్తా ఉందంటే, మనం కొన్నిసార్లు మనం ఏం చేస్తామో తెలుసా అండి? మనం ఏం చేస్తామంటే, ఎవరి పేరు జీవగ్రంథంలో ఉండదు, జీవగ్రంథంలో వ్రాయబడినట్లు కనబడడం లేదు అంటే ఎవరి పేరో తెలుసా? జీవగ్రంథంలో కనబడకుండా ఉంది. ద్వితీయోపదేశకాండము 32వ అధ్యాయము 18-19 వచనాలు ఒకసారి మనం చదువుదాం. నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించితివి. నిన్ను పుట్టించాడాయన. తెలుస్తుందా నీకు? రోజు ఉదయం లేచిన దగ్గర నుంచి నీ పనులు, నీ వ్యాపకాలు, నీ ఉద్యోగము, నీ వ్యాపారము, నీ జీవనోపాధి, నీ సమస్యలు, నీ కష్టాలు, నీ సంతోషం, నీ యొక్క ప్లాన్స్, నీ యొక్క ప్రణాళికలు, నీ యొక్క ఆలోచనలు, అంతే నా జీవితం. దేవునిని నిర్లక్ష్యం చేస్తున్నావంటే అర్థం ఏంటో తెలుసా అండి? వాక్యం సెలవిస్తూ ఉంది. ఇక్కడ మాట్లాడుతూ అంటాడు, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమాయన. ఒకటి నన్ను పుట్టించాడు, నేను ఆశ్రయించాలి అనుకుంటే నాకున్న ఒకే ఒక్క దిక్కు ఆయనే. నన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమైన ఒకవేళ ఆయనను నేను విసర్జిస్తే, అందుకే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకుంటే, రేపు అనేది నా జీవితంలో ఉందో లేదో నాకు తెలియదండి. ఇప్పుడు నేను వాక్యం చెప్తా ఉన్నాను, మాట్లాడుతూ ఉన్నాను. నేను అనుకున్నాను రేపు ఉదయం కూడా వచ్చి మీకు వాక్యం చెప్దామని. నేను ప్లాన్ చేసుకున్నాను రేపు రాత్రికి కూడా వాక్యం చెప్దానని. ఏమో ఈరోజు రాత్రే ఒకవేళ దేవుడు నన్ను పిలిచాడు అనుకోండి, రేపు పొద్దున నేను వచ్చి మీకు కనబడతానో లేదో నాకు తెలీదు. నేను ఆశపడొచ్చు కానీ ఖచ్చితంగా నా పరిస్థితులు నా చేతిలో ఉన్నాయి అని అనుకోవడం అది ఓవర్ ఎస్టిమేషన్. దేవుని యొక్క వాక్యం ఏం సెలవిస్తూ ఉందంటే, నువ్వు అసలు ఆలోచిస్తున్నావా? నిన్ను సంరక్షించి, భద్రతనిచ్చి, రూపమిచ్చి, ప్రాణమిచ్చి, జీవమిచ్చి, జీవితాన్నిచ్చి, కుటుంబాన్నిచ్చి, నిన్ను సంరక్షించి, నీ బ్రతుకులో ఎంత మేలు చేస్తూ నిన్ను కాపాడుకుంటున్న దేవునికి నువ్విచ్చిన ప్రాధాన్యత ఏంటో తెలుసా? ఆయన్ని నిన్ను పుట్టించిన నీ యొక్క ఆశ్రయదుర్గమైన దేవునిని నువ్వు విసర్జిస్తూ ఉన్నావు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజంగా ఎంత ప్రమాదకరమైనటువంటి స్థితిలో మన బ్రతుకులు ఉన్నాయంటే, ఎవరైతే దేవునిని విసర్జిస్తున్నారో, ఆశ్రయదుర్గమయ్యున్న క్రీస్తుని విసర్జిస్తున్నారో, వారికి జీవగ్రంథమందు పేరు లేదు. ఈ విషయాన్ని మనం గమనించాలి. దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి
ప్రయత్నాన్ని మనం చేస్తే జీవగ్రంథమందు పేరు లేకపోవడానికి ఇదే ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 18-19 వచనాల్లో ఇంకొక మాట ఇక్కడ ఏమంటాడంటే, నిన్ను కనిన దేవుని మరిచిపోయావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుడుగాక. ఎంత మేలు చేశాడో దేవుడు మనకు కదా. ఎన్నిసార్లు మనల్ని ఆదుకున్నాడో, ఎన్నిసార్లు ఆయన మనల్ని మరి నిలబెట్టాడో. ఇక అయిపోయింది నా జీవితం అని అనుకొని నేను కృంగిపోతున్నప్పుడు ఆఖరికి అసలు నన్ను గూర్చి నేను శ్రద్ధ తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో, నేను అంత భయంకరమైన పరిస్థితుల్లో పడిపోయి ఉన్నప్పుడు దేవుడు చొరవ తీసుకొని నా బిడ్డ, నా కుమార్తె, నా కుమారుడు అని ఆయన చేరదీసి ఆయన జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పటికీ మనం సజీవులుగా ఆయన సన్నిధిలో కూర్చోగలిగాం. నమ్మితే చప్పట్లు కొడుతూ దేవుని మహింపరుద్దాం ఒకసారి. కొన్నిసార్లు ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటి అంటే, నిన్ను కనిన దేవునికి నీకున్న బంధం ఏంటో తెలుసా అండి? మనం ఏమనుకుంటామంటే నా కుటుంబం ఒకటి, రెండవది నా జీవనోపాధి ఇంకొకటి, నాకున్నటువంటి సంబంధ బాంధవ్యాలు, సొసైటీతో నాకున్నటువంటి ఆ సంబంధాలు ఇంకొకటి, ఆ తర్వాత నేను పెట్టుకున్న లక్ష్యాలు, ఇది సాధించాలి, ఫలాంది సాధించాలి, అది చెయ్యాలి, ఇది చెయ్యాలి అనుకున్న లక్ష్యాలు ఇప్పటికి 4 అయిపోయాయి. చివరిది ఏంటంటే మర్చిపోయాను, దేవుడు కూడా కావాలిగా. చివరి అంశం ఏంటంటే ఆఖరికి ఎంత లీస్ట్ ప్రయారిటీ అయిపోయిందంటే, నిన్ను కనిన దేవునిని మరిచిపోయే పరిస్థితికి వచ్చావు. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అంటే, నువ్వు ఎందుకు మరిచిపోయావు, ఎప్పుడు మరిచిపోయావు, ఒక్కసారి నీ మనస్సాక్షిని తట్టి చూడు, నీ హృదయాన్ని విప్పి చూడు, దేవుని యొక్క వాక్యం అనే అద్దం ముందు నిలిచి చూడు. పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటో తెలుసా అండి? ఇక్కడ ఒక మాట అంటాడు. నేను బైబిల్ కాలేజీలో ద్వితీయోపదేశకాండం బోధించేటప్పుడు నాకు కాస్త షివరింగ్ వచ్చింది. కారణం ఏంటి అంటే చాలా సంవత్సరాలుగా నేను చెప్తా ఉన్నాను. కానీ ఒకటి, నిన్ను పుట్టించిన ఆశ్రయదుర్గాన్ని విసర్జించావు, నిజమే ప్రభువా, చాలాసార్లు నిన్ను మర్చిపోయావు అనుకున్నాం. రెండవది, నిన్ను కనిన దేవుని నువ్వు మర్చిపోయావు, నిజమే ప్రభువా, చాలాసార్లు నిన్ను మర్చిపోయావు. అంటే దీనికి ప్రతిఫలంగా 3వ మెట్లో ఏం మాట్లాడతాడు తెలుసా అండి? దేవుడు దానిని చూచెను. ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఎక్కడ నువ్వు దేవునిని మర్చిపోయావో, ఎక్కడ దేవునికి తక్కువ స్థానాన్ని కేటాయించావో, ఎక్కడ దేవునిని నీ హృదయం అనే వాకిట నుండి బయటకు గెంటేశావో, ఎక్కడ దేవునిని మర్చిపోతున్నావో, దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నటువంటి సత్యం ఏంటి అనంటే, చాలాసార్లు దేవుని యొక్క వాక్యానికి అనువుగా ఒకవేళ మనం బ్రతుకుతుంది సత్యమే అయితే ఈ విషయాన్ని మనం గుర్తిస్తాం. దేవుడు ప్రతి మంచిని చూస్తాడు, ప్రతి చెడును చూస్తాడు. దేవుడు చూస్తున్నాడు. ఇంకో మాట చెప్పనా, చూస్తున్న దేవుడు మనం విసర్జించడాన్ని, మనం మర్చిపోవడాన్ని చూస్తున్న దేవుడు రెండవ మాట ఏమంటాడు తెలుసా అండి? క్రోధపడి, కోపపడి కాదు, కోపపడి అనే మాట చిన్నది, క్రోధపడి, క్రోధము అంటే ఇంకది దాన్ని ఎవరు కూడా సద్దుమణగ చేయలేరు, ఇంకా అయిపోయింది, అది ఫైనల్ స్టేజ్. దాన్ని ఎవరు కూడా ఇంకా సంరక్షించలేరు. ఇక ఆ స్థితి నుంచి ఆయన్ని ప్రభు అది కాదులే ప్రభు అని చెప్పగలిగే మూడో వ్యక్తి ఇంకెవరుండరు. నువ్వు సమాధాన పడితే నువ్వే పెనుగులాడాలి, నువ్వే కన్నీరు కార్చాలి, నువ్వే వేడుకోవాలి, నువ్వే దేవుని యొక్క సన్నిధిలో ఆదుకొనమని అర్థించాలి, ప్రార్థించాలి. ప్రియ స్నేహితులారా, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటో తెలుసా?
ఇంకొక మాట అంటాడు, ఒకటి ఆయన చూచెను, రెండవది క్రోధపడెను, మూడవది అసహ్యించుకొనెను. ప్రభువా, మరి ఇదిగో జీవగ్రంథంలో పేర్లు రాస్తా ఉన్నావు, పలానా పేరు రాయడం నీకు ఇదిగో ఈ కుమార్ అంట, ఎవరో మరి బివి కుమార్ అంట, వాడి పేరు రాయటం నీకు ఇష్టమేనా? చిక్తి అవతలది తీవయ్య అవతలకే, అక్కర్లేదు. దేవుడు ఒకవేళ నన్ను అసహ్యించుకునేలా ఒకవేళ నా బ్రతుకుంటే, దేవుడు నన్ను అసహ్యించుకునేలా ఒకవేళ నేను బ్రతికి ఉంటే, జీవగ్రంథంలో నా పేరు రాయడానికి ఇక ఎవరి రికమెండేషన్ అక్కడ వర్కౌట్ అవుతుంది? దేవుడు చూస్తున్నాడు నా బ్రతుకు ఎట్లా ఉందో. దేవుడు క్రోధపడుతున్నాడు. మూడవది, ఆయన అసహించుకోవడం అంటే అర్థం ఏంటంటే, ఇక నేను నీ గురించి ఆలోచించదలుచుకోవట్లేదే, పో నువ్వు పో, నీకు నచ్చినట్లు నువ్వు బ్రతుకు పో. దానికి ఏమంటారంటే, వాత వేయబడిన మనస్సాక్షిలా వారిని అలా వదిలేస్తాడంతే. అందుకే దేవుని యొక్క సన్నిధిలో ఇలా మనం కూర్చొని ఉన్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఇలా మనం హెచ్చరించబడుతున్నామంటే అర్థం ఏంటో తెలుసా? ఇలా మళ్ళీ దేవుని చేత పలకరించబడుతున్నామంటే అర్థం ఏంటంటే, ఇంకా ఆయన మనలను అసహించుకోలేదు. అందుకే మళ్ళీ ఆయన పిలుస్తున్నాడు, ఇప్పుడు పశ్చాత్తాపపడ్డ జీవగ్రంథమందు నీ పేరు రాయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవా నువ్వు చెప్పిన మాట నాకు అర్థమవుతా ఉంది, నువ్వు ఆశ్రయదుర్గం అని తెలిసి కూడా నిన్ను విసర్జించాను, నువ్వు నన్ను కన్నావని నా దేవుడు అని తెలిసి కూడా నేను నిన్ను మర్చిపోయి బ్రతికాను. అంటే నిన్ను మర్చిపోవడం అంటే అర్థం ఏంటంటే, నా మనసులో ఎప్పుడు జ్ఞప్తికి వచ్చేవి వ్యర్థమైనవి చాలా ఉండిపోయినాయి, అందుకని నీ శక్తివంతమైన వాక్యం కూడా నాకు సత్తువను ఇవ్వడానికి లేనంత అట్టడుగున నేను దాన్ని ఉంచేశాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునే ప్రయత్నాన్ని మనం చేస్తే, దేవా నువ్వు చూస్తున్నావు, నువ్వు క్రోధపడుతున్నానని చెప్పావు, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని. చదవండి యెషయా గ్రంథము 54వ అధ్యాయము 7వ వచనాన్ని ఒకసారి మనం చదివినట్లయితే, నిమిషమాత్రము నీకు నేను నిన్ను విసర్జించాను, గొప్ప వాత్సల్యతతో నిన్ను సమకూర్చెదను. 8వ వచనం, మహోద్రేకము కలిగి నిమిషమాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యమును చూపుతును. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఇప్పుడు దేవుని వాత్సల్యత దక్కాలంటే, ఇంత దుర్భర స్థితిలో ఉన్నటువంటి మన బ్రతుకులు, మనకి దేవునికి మధ్య ఈ యొక్క సాన్నిహిత్యం, ఈ యొక్క మళ్ళీ తిరిగి ఈ సంధి ఎలా కుదురుతుంది, ఎలా జరుగుతుంది, నేను ఏం చెయ్యాలి, నేను ఏం చెయ్యకూడదు. ఇక్కడ పేతురు భక్తుడు మాట్లాడతాడు. పేతురు భక్తుడు మాట్లాడుతూ అంటాడు, మొదటి పేతురు పత్రిక 20వ అధ్యాయము 2వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం చూసినట్లయితే, ప్రియులారా మీరు పరదేశులను యాత్రికులునై ఉన్నారు గనుక, చూడండి, ఆత్మకు విరోధముగా పోరాడే శరీర ఆశలను విసర్జించి, చూసారా ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే, మొట్టమొదటి మాట ఇక్కడ వాడుతున్న శ్రేష్టమైన మాట, ఆత్మకు విరోధంగా పోరాడుతున్నది ఏంటి అంటే శరీర
ఆశలు, ఆ దురాశలు, ఇది ఆత్మకు విరోధంగా నువ్వు శరీరాన్ని ఎక్కువ ప్రేమించావనుకో. అందుకే మనం ఇప్పుడు కూడా రోమపత్రిక 8వ అధ్యాయం 7వ వచనంలో చెప్పుకుంటాం, శరీరానుసారమైన మనసు దేవునికి విరోధమై ఉన్నది, అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, అది ఏమాత్రమును లోబడనేరదు అని వాక్యం చెప్తా ఉంది. ఇప్పుడు మనకి ఏమర్థం కావాలి? దేవుని యొక్క సన్నిధిలో నిజంగా నేను ఎట్లా ఉన్నాను, దేవుని సన్నిధిలో నేను ఎట్లా బ్రతుకుతున్నాను, ఇప్పుడు నా శరీరం గెలుస్తుందా, నాలో ఉన్న ఆత్మ గెలుస్తుందా? ఆత్మ శరీరానికి, శరీరము ఆత్మకు విరోధముగా ఆపేక్షించబడుతుందని వాక్యం చెప్తా ఉందిగా. ఇప్పుడు చూడండి, శరీరం దాని తత్వం ఏంటంటే శరీరం చేస్తుంది ఆత్మకు విరోధంగా నేను ప్రవర్తించేలా చేస్తుంది. ఇప్పుడు ఆత్మ ఏం చేస్తుందంటే నన్ను శరీరానికి విరోధంగా దేవునికి అనుకూలంగా నడిచేలా నన్ను పురిగొలుపుతుంది. ఇప్పుడు ఈ రెండిట్లో ఏది గెలుస్తుందని ఎలా చెప్పాలి? ఎలా చెప్పాలంటే నేను నా మద్దతును ఈ రెండు వర్గాలలో దేనికిస్తున్నానో, ఒకటి శరీరానికి నువ్వు మద్దతిస్తే శరీరం గెలుస్తుంది, ఇది అపవాదికి సంతోషం కలిగించేలా నిన్ను బ్రతికిస్తుంది, ఆత్మీయంగా చంపేస్తుంది. ఒకవేళ నువ్వు ఆత్మకు మద్దతిస్తే ఇక్కడ ఆత్మచేత శరీర క్రియలను చంపితే నువ్వు బ్రతుకుతావన్న సత్యాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడ శరీర సంబంధమైన క్రియలను, ఆశలను, వ్యసనమును, ఆవేశమును, అనుమానమును, దేవునికి అయిష్టమైన కార్యములను, కొంతమంది లోకంలో నన్ను గమనించకపోవచ్చు, రహస్యమందు చూచుచున్న దేవునికి సమస్తము తెలుసు. దేవుని యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే మన యొక్క బ్రతుకులో మనం ఎట్లా ఉన్నాం, ఎట్లా ఉండాలని వాక్యం చెప్తా ఉంది. ప్రియ స్నేహితులారా, అందుకే పరిశుద్ధ గ్రంథంలో వాడబడినటువంటి అమూల్యమైనటువంటి మాట ఏంటి అంటే, అయ్యా ఇప్పుడు మొదటి విషయాన్ని మనం చూసాం, అసలు మరి జీవ గ్రంథంలో మన పేరు వ్రాయబడి ఉండకపోవడానికి గల కారణం ఏంటి? దానికి కారణం ఏంటి అంటే దేవుని కనుల ఎదుట కీడు చేయడం. దేవుని కనుల ఎదుట కీడు చేయడం అంటే అర్థం ఏంటి? ఒకటి, మాట వినకపోవడం, రెండవది అనుసరించకపోవడం, మూడవది వాక్యమును విసర్జించడం. ఇప్పుడు వాక్యమును విసర్జించే పరిస్థితి అంటే అది ఎట్లా ఉంటుంది? దానికి ఇక్కడ మాట్లాడిన మాట ఏంటంటే, ఇక్కడ వాడిన అమూల్యమైనటువంటి మాట, నిన్ను పుట్టించిన ఆశ్రయ దుర్గమును విసర్జించడం, మరవడం కాదు, విసర్జించడం. నీ ఆశ్రయ దుర్గం, నువ్వు రక్షించబడాలంటే నీకు ఆశ్రయం ఆయనే, మైండ్ సెట్ మారాలి అంటే ఆశ్రయం ఆయనే, వ్యసనాన్ని గెలవాలంటే ఆశ్రయం ఆయనే, నీ జీవితంలో తిరిగి నువ్వు నిర్మించబడాలంటే ఆశ్రయం ఆయనే, నీ ప్రార్థన బలిపీఠం మళ్ళీ కట్టబడాలంటే ఆశ్రయం ఆయనే, తిరిగి నీ ప్రార్థన దేవుని చేత అంగీకరించబడాలంటే నీ ఆశ్రయము ఆయనే. కానీ నిజంగా ఎంతవరకు దేవునికి అనువుగా, అనుకూలంగా మనం బ్రతకగలుగుతున్నాం? ఈ ప్రశ్న ఇది సూటిగా మన గుండెల్లో మనం వేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి సూచన ఏంటి అంటే, అయ్యా నువ్వు ఆశ్రయ దుర్గాన్ని విసర్జిస్తున్నావు అంటే దాని అర్థం ఏంటంటే, నిన్ను కనిన దేవుణ్ణి నువ్వు మర్చిపోతున్నావు. ఆయన నీకు జ్ఞాపకం లేనంతగా నువ్వు బిజీగా ఉన్నావు మానసికంగా. ఈ లోకంలో నువ్వు వేరే వ్యాపకంలో ఉండిపోయావు. అందుకే ఇక్కడ వాక్యం ఏం చెప్తా ఉందంటే, పేతురు మాట్లాడుతూ మరి ఇందాక మరి మోషే చెప్పినటువంటి మాటల్లో ఆయన చూస్తున్నాడు, రెండవది ఆయన క్రోధపడుతున్నాడు, మూడవది అసహ్యించుకుంటున్నాడు. దేవా నువ్వు అసహ్యించుకుంటే నా జీవితం, సాతాను కూడా మనల్ని చూసి వెక్కిరిస్తాడు, సాతానుడు కూడా మనల్ని చూసి హేళన చేస్తాడు. దేవుడు మనలను అసహ్యించుకుంటే మనల్ని రక్షించగలిగింది ఎవరు?
అందుకే ఇక్కడ మాట్లాడుతూ పేతురు అంటున్న మాట, ఆత్మకు విరోధముగా పోరాడే శరీర సంబంధమైన ఆశను దాన్ని చంపుకోగలగాలి, దానిని విసర్జించాలి. నువ్వు వాక్యాన్ని విసర్జించటం కాదు, అసలు మనం ఏం విసర్జించాలి అంటే ఆత్మకు విరోధంగా పోరాడేటువంటి ఆ గుంట నక్కలను పట్టుకోవడానికి మనం ప్రయత్నించగలగాలి. ఎప్పుడైనా ఆలోచన చేసామా? నన్ను ప్రార్థించనీయకుండా చేస్తున్న అంశం ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశామా? నన్ను వేరే వేరే వాటి మీదకి నా ధ్యాసను మళ్లించి వాటి మీద రహస్యంగా ఆశను పెంచుకునేలా చేస్తున్న అంశం ఏంటి? ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? ఆత్మకు విరోధంగా నన్ను కట్టడి చేస్తున్న, అదుపు చేస్తున్న అంశం ఏంటి, ఆశ ఏంటి? ఎప్పుడైనా ఆలోచన చేశామా? దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి సత్యం ఏంటి అనంటే, మనం మన శరీరాన్ని అణుచుకొనకపోతే దేవుని యొక్క సన్నిధిలో ఎట్టి పరిస్థితుల్లో కూడా జీవగ్రంథమందు మన పేరు వ్రాయబడదు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి ఈ సత్యం ఏంటి అనంటే, దేవుని యొక్క సన్నిధిలో ఆయన మనలను నిజంగా విశ్వసించిన, నమ్మిన బిడ్డగా మనలను పరిగణించకపోతే, నేను యేసు క్రీస్తుని సొంత రక్షకునిగా ఒకవేళ నేను అంగీకరించకపోతే, యేసు క్రీస్తుని నేను పరిపూర్ణంగా నా సొంత రక్షకునిగా నేను స్వీకరించకపోతే, వాక్యం ఏం చెప్తా ఉందంటే, నేను దేవుని చేత అసహ్యించుకోబడతాను, ఆయన క్రోధమును నేను చూస్తాను, ఆయన చూస్తూ నన్ను త్రాసులో వేస్తున్నప్పుడు నా బ్రతుకులో నేను తృణీకరించబడతాను. ఈరోజు రాత్రి నాదొక ప్రశ్న, జీవగ్రంథంలో నీ పేరుందో లేదో ఎప్పుడైనా నువ్వు ప్రశ్నించుకున్నావా? అసలు అగ్నిగుండం అంటే ఏంటి, దాని తీవ్రత ఏంటి అనేది రేపు మనం నేర్చుకుంటాం. వాస్తవానికి దేవుని యొక్క సన్నిధిలో నేను మనస్ఫూర్తిగా ఈ మాట మీ గమనానికి తెస్తా ఉన్నాను. నిజంగా దేవునిని అంగీకరించకుండా నువ్వు నెమ్మదిగా లేకపోతే నిశ్చింతగా ఉన్నావు అనంటే దాని యొక్క అర్థం ఏంటి అనంటే, లేదా దేవుని ఎరిగి ఉన్నానని చెప్పుకొని నువ్వు రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నావు అంటే అర్థం ఏంటి అంటే, జీవగ్రంథమందు నీ పేరు లేదు అని వాక్యం చెప్తా ఉంది. జీవగ్రంథమందు నీ పేరు లేదు అనంటే దాని అర్థం ఏంటో తెలుసా? జీవగ్రంథంలో నీ పేరున్నట్టు నీకు అనిపించకపోతే, కనిపించకపోతే ఇక ఏం టెన్షన్ పడక్కర్లా, పేరు వేరొక గ్రంథమందు ఉండొచ్చు. అందుకే దేవా నేను ఎక్కడున్నాను, నేను ఎలా ఉన్నాను, ఎప్పుడైనా ఆలోచన చేశామా? ఎప్పుడైనా దేవుని యొక్క సన్నిధిలో మనం పరిశీలన చేసుకున్నామా? పరిశుద్ధ గ్రంథం సెలవిస్తూ ఉన్నటువంటి అమూల్యమైన మాట యొక్క ఉద్దేశాన్ని ఎప్పుడైనా మనం చూసామా? ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నాన్ని మనం చేస్తే, సంతృప్తికరమైన ఆత్మీయ మేలు మనకు కలగడం కోసం ఈ కడువరి దినాల్లో ఆత్మీయంగా మనల్ని ఆయన హెచ్చరిస్తున్నాడు, ఆత్మీయంగా ఆయన మనల్ని మేల్కొలుపుతున్నాడు. ఆయన మేల్కొలుపుతూ ఉన్నప్పుడు నిజంగా స్పందించగలిగేటువంటి మనస్సు మనకుందా? ఎందుకు రక్షణను నిర్లక్ష్యం చేస్తూ ఉన్నాం? ఎందుకు రక్షణను తృణీకరిస్తూ ఉన్నాం? ఎందుకు రక్షణను? అందుకే యేసు ప్రభు మళ్ళీ మళ్ళీ మాట అంటాడు. ఆ కనికరం కలిగిన ప్రభు సెలవిస్తూ, అయ్యా ఇదిగో నిజంగా మీరు మరి పిలువబడ్డారు, మరి పిలువబడిన తర్వాత మీరు మీ మనసుల్ని దేవునికి అప్పగించే విషయంలో ఆలస్యం చేయొద్దు అంటే, ఒకడు వచ్చాడు యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటా, అయ్యా నేను నిత్య జీవనం పొందాలనుకున్నాను అయ్యా, వాళ్ళేమో స్వస్థత కోసం వచ్చారు, వీళ్ళేమో సమస్యల కోసం వచ్చారు, వాళ్ళేమో పలానా కారణానికి వచ్చారు, నా ఇంటెన్షన్ ఏంటంటే నిత్య జీవాన్ని పొందాలి. రైట్, నీ ఆలోచన మంచిదే, మరి ఏం చేయమంటావు అంటే ప్రభు ఒక సలహా ఇచ్చాడు. ప్రభు సలహా ఇచ్చి నీకు కలిగిందంతా అమ్మి బీదలకు ఇచ్చేసి నువ్వు వచ్చి నన్ను వెంబడించు అనంటే, అప్పుడు వాడు ఏమన్నాడంటే, ప్రభు నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ కొంచెం నాకు టైం కావాలి ప్రభు. ఎస్, ఆ గ్యాపే తిరిగి వాడెక్కడ కూడా ప్రభువును కలుసుకున్నాడన్న రుజువు లేదు.
దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్న సత్యం, ఈ రోజు నువ్వు దేవుని దగ్గరికి పిలువబడ్డావంటే, ఆకర్షించబడ్డావంటే, ఆహ్వానించబడ్డావంటే, ఆ కనికరం కలిగిన ప్రభు నీ బ్రతుకులో ఒక ఆశీర్వాదకరమైన మేలు చేయడానికి ఆయన ఇష్టత కలిగి ఉన్నాడు. ఆయన మన జీవితంలో ఇక్కడ సెలవిస్తున్న మాట, ఆత్మకు విరోధముగా పోరాడే ఆ శరీర ఆశలని ఇప్పటికైనా కనిపెట్టు. మళ్ళీ ఒకసారి 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాలు ఒకసారి మనం చూద్దాం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులను అయ్యున్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడే శరీర ఆశలను, అవి ఏవైనా సరే, వాటిని ఆలస్యం చేయకుండా వాటిని విసర్జించి, అన్యజనులు మిమ్మును ఏ విషయములో దుర్మార్గులు, వారి జీవితం మంచిది కాదు, వారి మనసు మంచిది కాదు, వారి మాట మంచిది కాదు, వారి పోకడ మంచిది కాదని మనల్ని అన్నారో, ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరుచున్నట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును బతిమాలు కొనుచున్నాను. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం ఒకసారి. ఈరోజు రాత్రి ప్రభు సెలవిస్తున్న సత్యం ఏంటి అంటే, ఇప్పటిదాకా మన బ్రతుకులు ఎట్లా ఉన్నాయో తెలుసా అండి? దుర్భరంగా ఉన్నాయి, వేదన భరితంగా ఉన్నాయి. మన యొక్క జీవితంలో దేవునికి నచ్చని చాలా అంశాలు ఉన్నాయి. ఈ రాత్రి ప్రభు ఒక మాట చెప్తున్నాడు, చాలు, జరిగిందేదో జరిగిపోయింది. ఆ పాత జీవితాన్ని, ఆ పాడు జీవితాన్ని స్వస్తి పలికి ఇక నుంచి నువ్వు దేవుని కోసం నమ్మకంగా బ్రతకాలని వాక్యం చెప్తుంది. ఈ రాత్రి దేవుడు నీతో నాతో మాట్లాడడానికి గల కారణం ఏంటి అంటే, ఎక్కడ చెడ్డవరిగా సాక్ష్యాన్ని పొందామో వారు దేవుణ్ణి స్తుతించేలా వారి ఎదుట నీ మాట మారాలి, నీ మనసు మారాలి, నీ ఆలోచన మారాలి, నీ అలవాటు మారాలి, నీ ప్రయాణం మారాలి, నీ బహిరంగ జీవితం మారాలి, నీ రహస్య జీవితము మారాలని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. ఈరోజు రాత్రి నిజంగా దేవుని కోసం బ్రతకడానికి ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే, ఒకవేళ దేవునిని నిర్లక్ష్యం చేస్తే మొట్టమొదటి పెనాల్టీ ఏంటో తెలుసా అండి? జీవగ్రంథమందు పేరు వ్రాయబడినట్లు కనబడదు. జీవగ్రంథమందు వ్రాయబడినట్లు ఒకవేళ కనబడకపోతే దానికి పనిష్మెంట్ ఏంటి అంటే, అది అగ్నిగుండంలో మనల్ని పడవేస్తోంది. అగ్నిగుండం అంటే ఏంటో రేపు మనం నేర్చుకుంటాం. నేను ఈరోజు రాత్రి ఒక్క మాట మీ గమనానికి తెస్తా ఉన్నాను. ఆ కనికరం కలిగిన దేవుని ఎదుట, దేవా నా జీవితాన్ని మార్చుకోవడానికి నీ పాదాల దగ్గరకు వస్తున్నానయ్యా. ఎప్పుడైతే రోడ్డు మీద నేను ఆ భయంకరమైన మూర్ఛ వ్యాధితో నేను బాధపడుతూ ఉన్నప్పుడు, నేను అల్లాడిపోతూ ఉన్నప్పుడు, చస్తానో బ్రతుకుతానో తెలియని పరిస్థితిలో ఉన్నప్పుడు, కనికరం కలిగినటువంటి దేవుడు నన్ను తాకిన తర్వాత, నన్ను తట్టిన తర్వాత, నన్ను ముట్టిన తర్వాత దేవుని దగ్గరికి వచ్చి మొట్టమొదటిగా నేను చెప్పిన మాట ఏంటంటే, దేవా ఇప్పటి వరకు నిన్ను వదిలిపెట్టి నేను బ్రతికాను, కానీ నువ్వు వదిలిపెడితే నేను బ్రతకలేనండి నేను గ్రహించాను ప్రభువా. నువ్వు నన్ను వదిలిపెట్టొద్దు, నువ్వు నన్ను చూస్తున్నావు, నేను గ్రహిస్తున్నాను. ఇప్పుడు నువ్వు నా మీద క్రోధపడుతున్నావు, నేను గ్రహిస్తున్నాను, కానీ నా మీద అసహ్యపడొద్దయ్యా. నన్ను తృణీకరించొద్దు ప్రభువా, నన్ను గద్దించు, నన్ను మందలించు, నన్ను శిక్షించు, కానీ ఎట్టి పరిస్థితుల్లో నన్ను అసహించుకోవద్దు. దేవుని యొక్క పాదాల దగ్గర ప్రణమిల్లి కన్నీరు కార్చి ప్రార్థన చేశాను. ఒక 5 దినాలు కన్నీరు కార్చి ఉపవాసం ఉండి, కఠిన ఉపవాసం ఉండి, దేవుని యొక్క సన్నిధిలో మందిరంలో ఉండి ప్రార్థించుకున్న కారణం చేత ఆ కనికరం కలిగిన దేవుడు నేను చేసినటువంటి పాపాలన్నీ కూడా నాకు జ్ఞాపకం చేశాడు. నా పాప స్థితినంతా నేను దేవుని పాదాల దగ్గర ఒప్పుకున్నాను. దేవుని యొక్క సన్నిధిలో కడగబడ్డాను, క్షమించబడ్డాను. ఆయన సన్నిధిలో ఒక రక్షణ వాగ్దానాన్ని పొందుకున్నాను. ఆ కనికరం కలిగిన దేవుని పాదాలు పట్టుకున్నాను.
ఆ దినము నుండి ఈ దినం వరకు ఆయన చెయ్యి పట్టుకొని ముందుకు నడుస్తూనే ఉన్నాను. ఈరోజు రాత్రి ఒకవేళ మన జీవితంలో ఎంత భయంకరమైన పరిస్థితిలో మనం ఉన్నా సరే, ఆయన దగ్గర ఉన్న మంచి మనసు ఏంటో తెలుసా? నువ్వు అలా చేసావుగా, ఇలా చేసావుగా, ఒక లిస్టు చేతిలో పెట్టుకొని ఆ లిస్టు చదువుతూ నెంబర్ 1 నువ్వు అట్లా చేసావు, నెంబర్ 5 నువ్వు ఇలా చేసావు, నెంబర్ 22 నువ్వు ఇలా, ఇవన్నీ చెప్పడు. పశ్చాత్తాపపడే మనస్సు మనకుంటే, కన్నీరు విడిచి దేవునికి సన్నిధిలో మరి ఒకవేళ ఆయనను శరణు వేడడానికి నువ్వు సంసిద్ధంగా ఉంటే, ఒక్కసారి దేవుని యొక్క పాదాల దగ్గర మనం కన్నీరు విడిచి ప్రార్థిద్దాం. ఈ రాత్రి నీ కోసమే, ఈ రాత్రి నీ కోసమే. రక్షణ నిర్లక్ష్యం చేయకుండా నీ పాదాల దగ్గరికి వస్తున్నాను ప్రభువా. ఒకసారి మనం ప్రార్థన చేసుకుందామా? దేవుడు నన్ను క్షమిస్తాడా, దేవుడు నన్ను కూడా క్షమిస్తాడా అని నువ్వు సంశయించొద్దు. దేవుని ప్రేమను సందేహించొద్దు. ఆయన క్షమించగలిగిన దేవుడు, ఆయన మన్నించగలిగిన దేవుడు, ఆయన మమకారాన్ని చూపగలిగిన దేవుడు. ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. ఒక్కసారి మనం ప్రార్థన చేసుకుందాం. ఎవ్వరం కూడా ఏమాత్రం ఆలస్యం చేయకుండా, ఏమాత్రం సంశయించకుండా, సందేహించకుండా, నమ్మినవాడు రక్షించబడతాడని, నమ్మని వానికి శిక్ష విధించబడుతుందని వాక్యం చెప్తా ఉంది. నువ్వు కేవలం నమ్మగలిగితే చాలు, నువ్వు కేవలం నమ్మగలిగితే చాలు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనంలో చెప్తున్నటువంటి మాట, విశ్వాసము ద్వారా మీరు రక్షించబడ్డారు, ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరము అంటాడు. ఈరోజు రాత్రి దేవుని వరం నీకు కావాలా? ఈరోజు రాత్రి నువ్వు క్షమించబడాలని కోరుతున్నావా? ఈరోజు రాత్రి దేవునితో సమాధాన పడాలని నీకు కోరిక ఉందా? ఒక్కసారి నీ యొక్క ఆ రహస్య జీవితంలో ఉన్నటువంటి ప్రతి విషయాన్ని కూడా దేవుని దగ్గర మనసు తెరిచి ఒకసారి ప్రార్థన చేయి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేద్దాం. ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు. ఒకసారి మనం అందరం కూడా ప్రార్థన చేద్దాం. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం. ఒకసారి మనం ప్రార్థన చేద్దాం.